వైష్ణవి, లవ్ అంటే ఏంటో తెలుసా? నీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకే కొత్త. పొద్దున్నే ఎన్ని గొడవలైనా సాయంత్రానికి కలిసిపోవాలి. మరి సాయంత్రం గొడవ అయితే? ఈవినింగ్ టైంలో గొడవలు పెట్టుకోకూడదు, అశుభం. ఆలు మొగలన్నాక పాలు నీళ్ళల్లా కలిసి ఉండాలి. పాలలో నీళ్లు కలిస్తే కల్తీ కదండి. నిన్ను కన్విన్స్ చేయలేక నాకు ఆవేశం వస్తుంది. ముందు బండి దిగవే. ఏం చెప్పినా వంకర సమాధానాలు ఇస్తావేంటి? ఎందుకండి ఇంట్లో ఉన్నా డ్రైవింగ్ లో ఉన్నా నా తల తింటారు? నేను మంచి చెప్తే తల తిన్నట్ట, ఆడు మాట్లాడితే మాత్రం చిన్ను చింతకంటూ మురిసిపోతావే. మీరు నా గతాన్ని తవ్వితే నేను మీ గోతులు తవ్వాల్సి వస్తుంది. సొంత మొగుడికే వార్నింగ్ ఇస్తావా? మరి ఎప్పుడు ఏదో ఒక నస. లాయర్ కదా, డబ్బులు బాగొస్తాయి, సెటిల్ అవ్వచ్చు అనుకున్నాను. అంతా నా కర్మ. అంటే నేను లాయర్ కాకపోతే పెళ్లి చేసుకోవా? ఒంటి మీద నల్లకోట్ లేకపోతే బజ్జీల బండి కూడా మేనేజ్ చేయలేరు. ఇలా చూడు వైషు, నన్ను అలా పిలవకండి. ఏ చిన్ను అలానే పిలిచేవాడు. ఎవడో గొట్టంగా పిలిస్తే నీకు ఓకే, మూడు పిలిస్తే మాత్రం ఎక్కడ నొప్పులు వచ్చేస్తాయి. చిన్ను జ్ఞాపకాలు నాకు ఉండకూడదంటే మీరు చిన్నులా పిలవకూడదు, చిన్నులా బిహేవ్ చేయకూడదు. ఆడు బయోపిక్ రాసావే, ఆ దరిద్రాన్ని శంకలో పెట్టి తిరుగుతాను. ఉత్తమ మహిళా లక్షణాలు ఒక్కటి కూడా లేవేంటే నీకు? అవును. అవునా? ఇన్ని గొడవలు పడితే మనం కలిసి ఉండలేం. సరే. ఏదో బ్యాకప్ ప్లాన్ లేకపోతే ఇలా గంగిరెద్దులు అన్నింటికి తలోపో. మళ్ళీ ఆ చిన్నుగడి దగ్గరికి వెళ్ళిపోదామనే కదా.